Hi friends, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్ ఇదే 75-inch 4K QLED టీవీ TCL T6C మనకు 70 to 80,000 ప్రైస్ బ్రాకెట్లతో వస్తుంది. మోస్ట్ అఫోర్డబుల్ 75-inch టీవీ అనేది చెప్పవచ్చు. ఈరోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి నేను ఒక 3-4 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో మీ ఇంట్లోకి ఒక బిగ్ సైజ్ టీవీ కొనే ప్లాన్లో ఉంటే మాత్రం ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ టీవీని అయితే మనకు ఇట్లా వుడెన్ ప్యాకింగ్ లోనైతే పంపారు. ప్యాకింగ్ మంచిగా సేఫ్ గా పంపారు. ఇక్కడ మీరు చూడొచ్చు. బాక్స్ లో చూసుకుంటే ఒక ఆడియో కేబుల్, యూజర్ మాన్యువల్స్, వారంటీ కార్డ్, రిమోట్, బ్యాటరీస్ అండ్ ఫ్లిప్కార్ట్ లో స్టాండ్ ఉందని అయితే మెన్షన్ చేశారు. బట్ నాకు డెలివరీ అయిన ప్రోడక్ట్ లో బాక్స్ లోనైతే స్టాండ్ అయితే ఇవ్వలేదు. ఇన్ కేస్ ఇచ్చినా కూడా ఇది బిగ్ సైజ్ టీవీ కాబట్టి మాక్సిమం వాల్ మౌంట్ చేయడానికి ట్రై చేయండి. మనకు లుక్ పరంగా బాగుంటుంది అండ్ కొంచెం సేఫ్టీ కూడా బాగుంటుంది. స్టాండ్ అయితే వాబుల్ అయ్యి కొంచెం ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ టీవీ డిజైనింగ్ విషయానికి వస్తే ఇదంతా కూడా మనకు థిన్ బెజల్స్తో వస్తుంది. 3 sides కూడా. కింద చూసుకుంటే మనకు ఒక చిన్న స్ట్రిప్ అయితే ఉంటుంది. దాని మీద TCL బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు మెటల్ బిల్తో వస్తుంది. ఓన్లీ మనకు మదర్ బోర్డ్ చాంబర్ దగ్గర ప్లాస్టిక్ బిల్ అయితే యూజ్ చేశారు. అండ్ సైడ్స్ కార్నర్స్ అంతా కూడా మెటల్ బిల్ అయితే ఉంటుంది. సో డిజైన్లో ఒక్కటే నాకు మైనస్ ఏమనిపించింది అంటే, సో ఇక్కడ మనకు కార్నర్స్ ఉంటాయి కదా, కార్నర్స్లో కొంచెం గ్యాప్ అయితే ఎక్కువ ఉంది, మీరు చూడవచ్చు. సో దాంట్లో డస్ట్ పోయి ఇరుక్కునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది క్లీన్ చేయడం కూడా ఇబ్బంది, ఎందుకంటే ప్యానెల్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేసేటప్పుడు ఏమన్నా అయినా కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది కొంచెం కంప్లీట్ ప్యాక్ ఇచ్చి గ్లూతో ఏమన్నా క్లోజ్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుంది అనిపించింది. అండ్ రిమోట్ చూసుకుంటే ఇప్పుడు వచ్చే TCL టీవీస్ అన్నిటి కూడా ఇదే రిమోట్ని అయితే ఇస్తున్నారు. ఇది మనకు మ్యాట్ బ్రష్ ఫినిష్తో అయితే వస్తుంది. చాలా టాల్గా ఉంటుంది. కొంచెం చిన్న కాంపాక్ట్ సైజ్లో ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. మనకు అన్ని కీస్ ఉంటాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్, సోనీ లివ్, TCL ఛానల్, వెబ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ వాయిస్ అసిస్టెంట్ కూడా మనకు బాగానే వర్క్ అవుతుంది. అండ్ పోర్ట్స్ చూసుకుంటే ఒక USB 2.0 పోర్ట్ ఉంది, ఒకటి USB 3.0 పోర్ట్ ఉంది, 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి AR6 సపోర్ట్ చేస్తుంది, ఆప్టికల్ పోర్ట్ ఉంది, ఇథర్నెట్ పోర్ట్, మాక్సిమం మనకు కావాల్సిన పోర్ట్స్ అన్ని కూడా ఇచ్చారు. ఇది Wi-Fi 5 డ్యూయల్ బ్యాండ్ Wi-Fi అండ్ Bluetooth 5.4 సపోర్ట్ తోనైతే వస్తుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకు నేటివ్ 60 Hz HVA DLED QLED ప్యానెల్ తోనైతే వస్తుంది. HVA అంటే నథింగ్ బట్ VA ప్యానెల్, బట్ TCL వాళ్ళ ఓన్ టెక్నాలజీని అయితే చెప్పవచ్చు. మనకు నార్మల్ VA ప్యానెల్స్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ కాంట్రాస్ట్ అండ్ కొంచెం బెటర్ వ్యూయింగ్ యాంగిల్స్ ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. సో నేను టెస్ట్ చేసినప్పుడు కూడా వ్యూయింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి. మరీ ఎక్స్ట్రీమ్ యాంగిల్స్లో చూసినప్పుడు ఒక 20-25% వరకు కలర్ షిఫ్ట్ అయితే ఉంది. బట్ నార్మల్ సైడ్ నుంచి చూసిన, ఫ్రంట్ నుంచి చూసినా కూడా వ్యూయింగ్ యాంగిల్స్ మనకు బాగున్నాయని చెప్పొచ్చు. ఇది HD10+, HLG అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 93% DCI-P3 కలర్ గ్యామెట్ తో వస్తుంది. అండ్ బ్రైట్నెస్ చూసుకుంటే బ్రైట్నెస్ కూడా ఓకే అని చెప్పొచ్చు. మరీ ఎక్సలెంట్ ఉందని చెప్పను, అట్లా మరీ యావరేజ్ ఉందని చెప్పను. బ్రైట్నెస్ ఓకే అని చెప్పొచ్చు. బట్ ఇంత పెద్ద సైజ్ టీవీ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. బట్ మీకు బ్రైట్నెస్ ఎక్కువ ఉండాలి, బ్రైట్నెస్ మీ మెయిన్ ప్రయారిటీ అంటే మాత్రం TCL నుంచే మనం రీసెంట్ గా ఒక టీవీ అయితే రివ్యూ చేసాము. TCL Q6C, Q6CS. అది మనకు మినీ LED టీవీ. అరౌండ్ 800-900 నిట్స్ వరకు అయితే బ్రైట్నెస్ రీచ్ అవుతుంది. బ్రైట్నెస్ దాంట్లో ఎక్సలెంట్ ఉంటుంది. దీంట్లో బాగాలేదని కాదు, దీంట్లో కూడా బాగుంది. బట్ దీంతో కంపేర్ చేస్తే దాంట్లో ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుంది బ్రైట్నెస్. అండ్ కలర్స్ చూసుకుంటే కొంచెం న్యాచురల్ సైడ్ అయితే ఉన్నాయి. మీరు మరీ పంచ్ ఆర్ వైబ్రెంట్ కలర్స్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం సాచురేషన్ కలర్స్ ఇంక్రీజ్ చేసుకుంటే కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతున్నాయి. బట్ కలర్స్ దీంట్లో న్యాచురల్ సైడ్ అయితే ఉన్నాయి. డీటెయిల్స్ బాగున్నాయి, డైనమిక్ రేంజ్ బాగుంది, షార్ప్నెస్ ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువనే ఉందని చెప్పొచ్చు. డిస్ప్లే చాలా షార్ప్ ఉంది. అండ్ బ్లాక్స్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్స్ పర్లేదు, మంచిగానే ఉన్నాయి. మనము డే లైట్ కండిషన్స్లో చూసినా, కొంచెం ambient లైట్ కండిషన్లో చూసినా మంచిగా అనిపిస్తుంది. బట్ మరీ కంప్లీట్గా లైట్స్ ఆఫ్ చేసుకొని చూసినప్పుడు కంప్లీట్ బ్లాక్ స్క్రీన్ నుంచి చూస్తే కొంచెం బ్యాక్ లైట్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. మరీ మీరు సోనీ ఆర్ సామ్సంగ్ రేంజ్ డీప్ బ్లాక్స్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకండి. గేమింగ్ కోసం ఇందులో ALLM అండ్ DLG 120 Hz గేమ్ యాక్సిలరేటర్ సపోర్ట్ అయితే ఇచ్చారు. మీరు గేమింగ్ కన్సోల్స్ లైక్ PlayStation 5 ఆర్ Xbox సిరీస్ లాంటి గేమింగ్ కన్సోల్స్ పెట్టుకొని ఆడితే 120 Hz ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అండ్ ఆడియో గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు 30 watt అవుట్పుట్ స్పీకర్ అయితే ఉంది. ఇది DT6 వర్చువల్ సపోర్ట్, డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆడియో చూసుకుంటే డిఫాల్ట్ స్పీకర్స్ తోని బాగానే ఉంది. మనకు క్లియర్ ఉంది, లౌడ్నెస్ కూడా ఓకే అనే చెప్పొచ్చు. బేస్ కూడా మరీ ఫ్లాట్ లేదు,
ఓకే ఉంది. బట్ నా సజెషన్ ఏంటంటే ఇంత పెద్ద టీవీ పెట్టుకున్నప్పుడు ఒక మంచి 5.1 ఛానల్ సౌండ్ బార్ పెట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఒక టీవీ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు థియేటర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా సౌండ్ బార్ 5.1 ఛానల్ పెట్టుకుంటే ఇంకా ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ చూసుకుంటే ఇందులో AIPQ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 2GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్తో అయితే వస్తుంది. 75 ఇంచ్ సైజ్ టీవీ ఇది. మనకు స్టోరేజ్ కొంచెము 32 ఇచ్చి ర్యామ్ ఒక 3GB ఇచ్చి ఉంటే ఇంకొంచెం బెటర్ అనిపించింది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది మనకు Android 12తో వస్తుంది. సో UI చూసుకుంటే మాత్రము ఇనిషియల్గా మనకు స్లైట్గా ల్యాగ్స్ అయితే ఉంటాయి. బట్ వన్స్ యూజ్ చేస్తుంటే మాత్రం అంత మేజర్ హ్యాంగ్ అవ్వడము లాగ్ అవ్వడం లాంటివి అయితే నేను నోటీస్ చేయలేదు. ఇది TCL టీవీ కాబట్టి దీంట్లో మనకు TCL హోమ్ డాష్ బోర్డ్, TCL ఛానల్స్, సేఫ్ గార్డ్, టీ ఎగ్జిబిషన్, క్రోమ్ కాస్ట్, యాపిల్ ఎయిర్ప్లే ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ప్రాపర్ గానే వర్క్ అవుతున్నాయి. వారంటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 2 years ఆన్ సైట్ వారంటీతో వస్తుంది. సో 2 years లో మనకు టీవీకి ఏమైనా కూడా మన ఇంటికి వచ్చి సర్వీస్ చేసి అయితే వెళ్తారు. అండ్ ఇందులో నాకు మేజర్ గా మైనస్ అనిపించిన ఏమైనా ఉన్నాయంటే MEMCని ఇంప్రూవ్ చేయాలి. మనకు క్రికెట్ మ్యాచెస్ అవి చూసేటప్పుడు 3 balls లెక్కనైతే కనిపిస్తుంది. అండ్ 4K 60 FPS HDR కంటెంట్ చూసేటప్పుడు కూడా యూట్యూబ్లో కొంచెం లాగ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా అప్ స్కేలింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే చేయాలి. ఈ 3 విషయాలను పక్కన పెడితే మిగతా అన్ని విషయాల్లో టీవీ మనకు బాగానే ఉంది. ఫ్రెండ్స్ ఫైనల్ గా కన్క్లూషన్ కి వస్తే ఈ టీవీని కన్సిడర్ చేయొచ్చా అని నన్ను అడిగితే సో మనకు 70,000 to 80,000 ప్రైస్ బ్రాకెట్ లో ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పవచ్చు. కాకపోతే మీ దగ్గర ఇంకొంచెం బడ్జెట్ ఉంటే ఒక 10-20,000 వరకు ఎక్స్ట్రా పెట్టగలితే మనకు TCL Q6C Q6S అయితే ఉంటాయి. అవి మినీ LED టీవీస్. దాంట్లో బ్రైట్నెస్ ఎక్సలెంట్ ఉంటుంది. కలర్స్ కూడా ఇంకొంచెం బెటర్గానైతే ఉంటాయి. ఆడియో కూడా కొంచెం బెటర్ ఉంటుంది. సో చూడండి మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఒక 75 ఇంచ్ టీవీ కావాలంటే మాత్రం బెస్ట్ ఆప్షన్. ఇంకొక 10-20 పెట్టగలితే TCL Q6S or Q6C ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. సో వీటి సంబంధించిన లింక్స్ అని కూడా కింద ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. అండ్ డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.